మీకు బగారా సరిగ్గా కొలత రాకపోతే, సరిగ్గా వండడం రాకపోతే మాత్రం ఈ కొలతలు ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే కొలతలు పాటించండి. మీకు ఒక కేజీ కాంచి మొదలుపెడితే 100 కేజీల వరకు ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా రెసిపీలు చెప్పానండి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్‌గా చెప్పాను. ఇలా ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా రైస్ కూడా పలుకులు లేకుండా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ బగారా రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇదే విధంగా వస్తుందండి. ఇక ఎలా చేయాలో మనం స్టార్ట్ చేద్దాం. మీకు ఒక కేజీ నుంచి 100 కేల వరకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇదే కొలతలు ఫాలో అయితే మాత్రం. హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్‌లో బగారా అండి. మామూలుగా ఆంధ్రాకు పలావ్ ఎంత ఫేమసో తెలంగాణకు మనకు బగారా అంత ఫేమస్. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు పిన్ టు పిన్ క్లియర్‌గా మీకు వంట రాకపోయినా పర్వాలేదు. నేను ఈజీగా నేను చెప్పే కొలతలతో చేయండి. మీకు పర్ఫెక్ట్ బగారా అనేది వస్తుంది. ఇక ఎలా చేయాలో దాని కొలతలు ఏంటో ఇక చూద్దాం. ఫస్ట్ దీనికోసం నేను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి. రైస్ కూడా పాత బియ్యం అయితే చాలా బాగా వస్తాయి. ఈ పాత బియ్యం తీసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా నీట్‌గా వాష్ చేసి పెట్టాను. నీట్‌గా వాష్ చేసి వాటర్ మొత్తం తీసేసి ఒక జల్లిగడ్డలో వేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా అండి మీకు చూసుకోవచ్చు ఇక్కడ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సజీరా, లవంగాలు, ఇలాచి మొత్తం ఉన్నాయి. ఈ ఒక స్టార్ పువ్వు ఇవన్నీ ఉన్నాయి. ఒక కేజీకి ఒకటి సరిపోతుంది. తర్వాత అల్లం ప్లస్ వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు పట్టుకున్నానండి. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి దీంట్లోకి వెజిటేబుల్స్ వచ్చేసి ఏముంటాయండి, మామూలుగా క్యారెట్, ఆలుగడ్డ ఈ 2 మాత్రం వేయాలి. బీన్స్ అండ్ గ్రీన్ పీస్ వేయకూడదు. వేస్తే అదంతా వెజ్ బిర్యానీ అవుతుంది. ఇవి కూడా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటేనేమో వేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజ్ ఉంటే అవసరం లేదు. వెజ్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇవి యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇవి 2 మాత్రం ఆప్షనల్ అండి. ఇక ఎలా చేయాలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వచ్చేసి ఒక 50 నుంచి 80 గ్రాముల మధ్యన పోసుకోండి. ఇంకొకటి తెలంగాణలో మెయిన్గా ఏంటంటే బగారాకు చాలామంది డాల్డా వాడతారండి. ఇది నిజం. కొంతమంది నెయ్యి వేసి చేస్తారంటారు కానీ అది నెయ్యి కాదండి. బగారాలో ఎవ్వరు కూడా నెయ్యి వేయరు అసలు తెలంగాణలో. పలావుకి అయితే నెయ్యి వాడతారు కానీ బగారాకు వాడరు. ఆ తర్వాత వచ్చేసి నెయ్యి పోసిన తర్వాత మన హోల్ గరం మసాలాలు ఉన్నాయి కదండి, బిర్యానీ ఆకు, చెక్క, సజీరా, జయపత్రి, లవంగా, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసీ కావాలంటే చెక్క, లవంగాలు ఈ 2 పెంచుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక అరపిడికడు కొత్తిమీర, పుదీనా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు పడుతుందండి. 80 గ్రాముల వరకు, అంటే ఒక 80 నుంచి 100 గ్రాముల వరకు. పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఫస్ట్లో వేసినా పర్లేదు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు వేసినా పర్వాలేదు. ఆ తర్వాత క్యారెట్ అండి. క్యారెట్ అనేది ఆప్షనల్, లైట్గా వేసుకోవాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక 10 పీసులు. ఆలుగడ్డ కూడా అంతేనండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 10 పీసుల వరకు. ఇది ఆప్షనల్ అండి. క్యారెట్, ఆలు అనేది. ఇందులో బీన్స్, గ్రీన్ పీస్ వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే అది వెజ్ బిర్యానీ కిందకి అవుతుంది. ఇవి 2 కూడా ఆప్షనల్ అండి. ఇప్పుడు కొంచెం అడుగు పడుతుంటుందండి, కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా అడుగు పడుతుంటుంది. అందుకే కలుపుతూ ఉండాలి వాటర్ పోసేంత వరకు. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. వాటర్ కొలత వచ్చేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఏ గ్లాస్ అయితే మీ బియ్యం తీసుకుంటున్నారో అదే గ్లాస్తో రైస్ నానబెట్టిన తర్వాత గ్లాస్న్నర వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ అండి. 1.5 లీటర్ వాటర్కు సాల్ట్ వచ్చేసి 3 వేసుకోవాలి. సాల్ట్ అనేది కాస్త తక్కువనే వేసుకోండి వేసుకునేటప్పుడే. ఎందుకంటే ఒకవేళ కర్రీలో కానీ సరిపోయి ఉంటే మాత్రం మీకు సాల్ట్ అనేది ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. నేనైతే 3 వేసాను. బగారాకు మెయిన్ ధనియా పొడి అండి. ధనియా పొడి ఎంత బాగుంటే, కొనుక్కొచ్చింది కాదండి, కొనుక్కొచ్చింది అస్సలు సెట్ కాదు.
మామూలుగా ఏంపి లైట్గా వేంపి వేడి చేసి మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ధనియా పొడి అనేది 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఎసరు వచ్చే వరకు చూద్దాం. ఎసరు వచ్చే తర్వాత మనం రైస్ వేసేద్దాం. దీంట్లో గరం మసాలా కానీ ఏది కానీ రాదండి. ఓన్లీ ధనియా పౌడరే మెయిన్ దీనికి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని రైసు అనేది మనకు ఒక 60% అయిందాక ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదే కొలతల మీద మనం 100 కేజీల బగారా కూడా వేసుకోవచ్చండి. సింపుల్, బగారా వేయడం చాలా సింపుల్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా రైస్ వచ్చింది. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మనకు ఇప్పుడు ఇలా అంటే బుడగలు వచ్చేస్తుంది. అక్కడ బుడగ వచ్చేస్తుంటుంది కదా, ఆ బుడగ వచ్చేసినప్పుడు మనం రైస్ ఇలా సమానంగా అనుకొని మీకు గ్యాస్ చూపిస్తానండి. నేను ఇప్పుడు గ్యాస్ వచ్చేసి మీరు ఎంత స్లోగా పెట్టాలంటే ఒక దీపం లాగా లైట్గా అంత స్లోగా పెట్టాలి. లైట్గా ఎర్రమంట రావాలి. ఇప్పుడు దీని మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాల తర్వాత తీస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి. మనకు ఒక 10 నిమిషాల తర్వాత ఈ సైడ్లో ఎమ్మటి లైట్గా పొగ అనేది వస్తుందండి. ఆ పొగ వచ్చేంత వరకు ఉంచాలి. వచ్చిన తర్వాత మాత్రం బంద్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత రైస్ అనేది మనం తిరిగేసేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సైడ్ లెమట్ అయితే కొంచెం పొగ వస్తుందండి. ఇప్పుడు పొగ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు దమ్ అనేది అయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వదిలిపెడదామండి. బంద్ చేసి కొంచెం వాటర్ ఉంటుంది. ఈ విధంగా వాటర్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు వదిలిపెడితే మీకు పర్ఫెక్ట్గా గుంజుకుంటుంది. బంద్ చేద్దాం. ఇప్పుడు గ్యాస్ అనేది బంద్ చేద్దాం. బంద్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత తిరిగేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత రైస్ తిరిగేద్దామండి మనం. చూసారా ఎంత బాగా వచ్చిందో బగారా. ఈ విధంగా రావాలండి. ఇది పక్కా తెలంగాణ స్టైల్. చిన్న ఫెస్టివల్స్ దీంట్లో నాటుకోడి కానీ, మామూలుగా మటన్ కర్రీ కానీ, బోటీ కర్రీ కానీ, తలకాయ కర్రీ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతే సింపుల్. రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో, పులులు పర్ఫెక్ట్ అండి. మీకు ఇదే కొలతతో 50 కేజీలు చేయొచ్చు, 100 కేజీలు చేయొచ్చు. సేమ్ ఏం మారదండి. మసాలాలు కూడా ఏం మారవు ఇందులో. ఇంతే సింపుల్గా అయిపోయి బగారా అండి. చూశారు కదండి బగారా చేసే విధానం. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి ఉందండి. అంటే బగారా కానీ, బోటి కానీ, తలకాయ కానీ, బిర్యానీలు కానీ, మీరు జస్ట్ చెఫ్ కిరణ్ మామూలుగా దానికి సంబంధించిన మీకు ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీ అని సెర్చ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. అంటే పల్లావులతో దీనికి సంబంధించి నాటుకోడి కర్రీ కూడా చేశానండి. నాటుకోడి కర్రీ, రాగి సంకటి అండ్ పలావ్స్, బిర్యానీస్ A to Z ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ముఖ్యంగా లైక్ అయితే మర్చిపోవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో నేను కొలతలతో మీరు ఇంట్లో వంట రాకుండా సింపుల్గా నేర్చుకునే విధంగా చెప్పానండి. థ్యాంక్ యూ అండి.